నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ ఆలయ నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి. సెప్టెంబర్ 15వ తేదీలోగా ఇందిరా స్వశక్తి చీరల ఆర్డర్ను పూర్తి చేయాలని ఆదేశించిన చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. జిల్లాలలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు. బహుజన వర్గాలకు విద్యను అందించిన మహానీయుడు జ్యోతి బాపులే అని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఎనిమిదవ రోజుకు చేరుకున్న నేత కార్మికుల నిరసన దీక్షలు. ప్లకార్డులతో టెక్స్టైల్ పార్క్ ముందు కార్మికుల నిరసన. రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు స్వాగతం పలికిన అధికారులు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఎల్లప్పుడూ కాపాడుకుంటామని వెల్లడించిన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నేతన్న బీమా చెక్కుల పంపిణీ, ఇందిరా స్వశక్తి చీరల ఆవిష్కరణ. సిరిసిల్లలో 30 ఫీట్లతో వినాయకుని భారీ మట్టి విగ్రహం ఏర్పాటు. సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ దేవాలయ నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు సాలువా పూలమాలలతో సత్కరించి ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా గొల్లపల్లి పరశురాములు, డైరెక్టర్లుగా కుంగుల వార దిలీప్, బూర్ల దశరథం, జక్కని ఆంజనేయులు, గున్నాల దేవదాస్, దూస లావణ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏ శుభకార్యం చేయాలన్నా గ్రామ దేవతలకు మొదటగా పూజిస్తారని, అలాంటి పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెలుముల స్వరూప, చొప్పదండి ప్రకాష్, ఆకునూరు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మరి గుడి డెవలప్ గురించి గుడి డెవలప్ చేస్తానికే ప్రయత్నం చేయాలి తప్ప మరి ఇక్కడ ఏదో మనకి ఏం లేదు. కాబట్టి దయచేసి మీరు ఈ గుడిని డెవలప్ చేసి ఈ గుడి ఒకవేళ అన్నట్టు ప్రకాశ్ అన్నట్టు భోగాన్ని కానీ దేనికి కానీ మీ వంతు కృషి కూడా ఉండవలసిందని కోరుచు. అదేవిధంగా మీరు అందరూ కూడా ఈ దేవత మరి ఈ దేవత అది బయట ఉంటుంది అని మా చైర్పర్సన్ గారు చెప్పారు. ఇది ఫస్ట్ బయట అంటే నేను చూసినప్పుడే ఇవన్నీ మొత్తం మడికట్టు ఇవన్నీ పొలాలు ఇది కడకే ఉండే, అప్పుడు కూడా కడకే ఉండే, ఇప్పుడు సంతానమైంది కాబట్టి ఈ దేవతకు అందరూ కూడా మొట్టమొదటి పూజలు ఈ దేవుడికి ఏదైతే మన సిరిసిల్లలో ఉన్నటువంటి ఎవరైనా కానీ మొట్టమొదటి పూజ మా పూజలు చేసిన తర్వాతనే అది కూడా అన్ని కూడా ఈ తల్లి దగ్గరికి జరుగుతాయి. కాబట్టి ఈ తల్లి జీవనంలో అందరిపై ఉండాలి, మన ఊరికి పై ఉండాలి, మన అందరి పై ఉండవలసిందిగా ఆ దేవతను కోరుకుంటూ ఆ దేవత ఎల్లవేళ వారి ఆశీర్వాద అసలు మనపై ఉండవలసిందిగా ఆ దేవతను కోరుకుంటున్నారు. పోచమ్మ దేవాలయానికి నూతన ఎన్నికైనటువంటి పాలక వర్గానికి అధ్యక్షుల వారికి అభినందనలు తెలుపుతూ వివిధ కమిటీకి కృషి చేసినటువంటి మహేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఏదైనా ఇక్కడ సమస్య ఒకటి పోచమ్మ గుడికి ఎన్నో నుంచి అందరి యొక్క కోరిక, దీనికి గోపురం లేదు. ఈ గోపుర నిర్మాణానికి
మీరు సహకరించి కొంచెము దేవాదాయ శాఖ మంత్రి తరఫున కానీ ఏదైనా ఫండ్ నుంచి కానీ ఏదైనా కొంచెం ఇప్పించినట్లయితే గవర్నమెంట్ ప్రయాణించింది. అలాగే పక్క పొట్టి కూడా మేము ఇంకా ముందు ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముతారు అయింది. దానికి కూడా ఏమైనా వాటిని సంపాదించి తగిన నిధులు కొంచెం చేకూర్చినట్టు ఇక్కడైతే పోచమ్మ దేవస్థానానికి కొంచెం మంచి వైభవంగా అవుతుంది. తన యొక్క ప్రత్యేకమైనటువంటి తల్లి వీరి తన యొక్క పూజారి కూడా నిత్యము అమ్మవారి యొక్క వారి యొక్క అలంకరణలో చాలా కీలకంగా ఉండకుండా అమ్మవారికి శ్రేష్ట కలిగించే విధంగా పూజలు చేస్తూ ఉంటారు. దయచేసి ఈ విన్నపాన్ని గ్రహించాల్సిందిగా అన్నగారికి మనం చేస్తా ఉన్నాం. కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి ఇచ్చేసినటువంటి మన మహేశ్వరన్న గారికి అలాగే శివాలయానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన ఉన్న పోచమ్మ టెంపుల్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన టెంపుల్. దాదాపు ఎక్కడ పోచమ్మ చూసినా కూడా మనకు ఊరి శివాల లోపల ఉండి చిన్న విగ్రహం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా అందంగా ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా చక్కటి విధానంతో అమ్మవారిని తయారు చేసి అలంకరణ చేసి మనకు కనులకు విందు చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న నూతనంగా ఎన్నికైన బాడీ ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని కోరుతున్నాను. అలాగే మీకు ఇక్కడ ఏమన్నా అవసరం ఉన్నట్టయితే మా తరపు నుండి మీకు ఏమన్నా కావాల్సినట్టయితే మేము ముందుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారికి అలాగే డైరెక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీని ఏర్పరిచినందుకు మహేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ స్వరూప గారు, బాలరాజు గారు, గారు, దేవరాజు త్యాగరాజు గారు, వారి డైరెక్టర్ల బృందానికి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చాను. పరశురామ్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కొరకు ఆ యొక్క ఆలయ కమిటీ నిర్విరామంగా కృషి చేయాలని చెప్పి ఇంతకుముందు ఇంకొకటి ఉండేది. ఈ టెంపుల్ కు నియమించబడ్డ ఏదైతే కమిటీ ఉందో కేవలం వాళ్ళ స్వార్థం కొరకు మాత్రమే పనిచేసిన ఆ పేరు రూపుమాపించి నిత్యం కూడా పోచమ్మ తల్లి వారంటే గ్రామ దేవతలు అంటే ముఖ్యంగా ఏ ఊళ్ళో గాని ఏ పట్టణంలో గాని ఏ శుభకార్యం చేసినా ముందు గ్రామ దేవతలకు పూజలు చేసిన తర్వాతనే గ్రామ దేవత యొక్క కరుణా కటాక్షాలు మన పైన ఉండాలని, మీ చల్లని దీవెనలు మాపై ఉంటూ ఈ గ్రామాన్ని గాని పట్టణాన్ని గాని పాడి పంటలను గాని పశువులను గాని మనుషుల యొక్క ప్రాణాలను గాని వారిని అందరినీ కూడా సుఖ సంతోషాలతో కాపాడాలని చెప్పి ఆ గ్రామ దేవతలకు అందరూ కూడా ముందుగా మొక్కుకుంటారు కదా. మొక్కుకున్న తర్వాతనే ఏ శుభకార్యమైనా పెళ్లి కానీ పేరెంటం కానీ ఇల్లు కానీ ఇంట్లో గృహప్రవేశాలు కానీ అందరూ కూడా చేసుకుంటూ పోతాం కదా. వాటన్నింటినీ కూడా ఆ తల్లి చెడును తను స్వీకరిస్తూ మంచిని మీ అందరికి కూడా ప్రసాదించే విధంగా ఆ తల్లి యొక్క గొప్పదనం. అదే మాదిరిగా సిరిసిల్ల పట్టణంలో ఉన్న ఈ పోచమ్మ దేవాలయం కూడా ఒక ప్రతిష్టత ఉంది. వల్ల చాలా మంది ఎక్కలేని విధంగా పోచమ్మ గుడి అంటే ఎక్కడో మూల గుడి చెట్టు కింద ఇంతమంది చిన్న గుడులు ఉంటాయి. కానీ ఇక్కడ భక్తులు చాలా మంది నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈ గుడిని ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు. ముందు కూడా మీరందరూ కూడా చాలా మంది కమిటీలలో ఏంటంటే ఉండేవాళ్ళు చాలా మంది ఆరతి కర్పూరంలో వేసే పైసలు కూడా మాయకు ఆరతి పెట్టే పైసలు కూడా మాయని భావాలు పనిచేస్తారు అందరు కదా. దానికి వచ్చే కొబ్బరికాయలంటే చెక్కలు కూడా మేము కూడా అనుకుంటే మనకు పైసలు రావాలని చూస్తారు ఇవాళ. దాని మీద వచ్చే శాలువాలు కండువాలు కడితే అవి కూడా అమ్ముకోవాలని చూస్తారు ఇవాళ. కాబట్టి వాటన్నింటినీ కూడా దూరంగా ఉండాలి. మనం అందరం కూడా ఒక దేవుని గుళ్ళో, ఒక ప్రతిష్టాత్మకమైన దేవుని గుళ్ళో మనం పనిచేస్తున్నప్పుడు దానికి సేవకులు మాత్రమే ఉండాలి తప్ప దాని నుంచి ధనార్జన రాకూడదు ఎప్పుడు కూడా. ఆ సేవకులు ఉన్నప్పుడు మనకు మంచి పేరు వస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు మన పైన ఉంటాయి కదా. ఆ మన పైనే కాకుండా ఈ గ్రామం పైన కానీ ఈ పట్టణం పైన కానీ ఉంటాయి ఇవాళ. మీరు దయచేసి ఈ రాబోయే కాలంలో మీరు ఈ పదవిలో ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం ఏదైతే మీ మీద నమ్మకం కొద్దీ దీనికి ఆలయ కమిటీ నిర్ణయించి నియమించబడరో ఆ విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ కమిటీ యొక్క మంచి పనులతో ఆలయ అభివృద్ధికి తోడ్పడాలి. మీరు తప్పకుండా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు మీ యొక్క కృషిని చూసి చాలా మంది భక్తులు వారికి వారుగానే ముందుకు చేస్తారు. వారికి వారుగా రాకుంటే ఈ గుడి
అభివృద్ధి చెంది ఉండేది కాదు కదా. తప్పకుండా మంచి పని చేస్తున్నప్పుడు భక్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. ఆ సహాయ సహకారాలు అందించే దిశగా మీరు కార్యదీక్షతో పనిచేసినప్పుడు తప్పకుండా ఇలా దేవత గారి భోజన దేవతతో పాటు ఈ ప్రజల యొక్క సహాయ సహకారం మీకు ఉంటాయి. మీ మీద ఏ నమ్మకం కొద్దైతే ఉంచి ఈ యొక్క దేవస్థాన ఆలయ కమిటీ బాధ్యతలు మీకు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు అప్పగించిందో ఆ యొక్క బాధ్యతను మీరు ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఒక అమ్మవారికి మీరు కూడా ఒక భక్తులుగా భావించి, భక్తులే ఉంటారు మీరు అందరూ జనరల్ గా ఈ దేవాలయ కమిటీలో వేసేటప్పుడు ఎవరినైనా భక్తుల్ని ఉంచాలి తప్ప పార్టీలకు అతీతంగా ఉండాలి. దేవాలయం అనేది పార్టీలకు అతీతంగా వారి యొక్క నమ్మకాల మీద చేయాల్సిన పని దేవాలయం. కాబట్టి చాలా మంది నన్ను విమర్శిస్తారు కదా, మన పార్టీకి ఏం సంబంధం వాళ్ళని. పార్టీ సంబంధం గురించి నేను ఆలోచిస్తారు ఇక్కడ. పార్టీ సంబంధాలు తప్పకుండా సాధ్యమైన వరకు అందరికీ ఇవాళ ప్రయోజనం కలిగే మాదిరిగా వారి యొక్క సేవను గుర్తించి ఇచ్చే పని నేను తీసుకుంటాను. కానీ అట్ ద సేమ్ టైం గుళ్ళ అభివృద్ధికి వాళ్ళ యొక్క కార్యదీక్షత, వారి యొక్క నిష్ఠ ఇవన్నీ కూడా అవసరం ఇవ్వాలా. వారికి దేవతల పైన ఉన్న నమ్మకం కూడా అవసరం ఇవ్వాలా. కాబట్టి అటువంటి వాళ్ళను తీసుకుంటాం కదా. ఈ టౌన్ లో ఉన్న 4 గుళ్ళల్లో ఇంతవరకు 3 గుళ్ళకు మనం చైర్మన్ నియమించుకోవడం, అట్లనే దానికి డైరెక్టర్ నియమిస్తున్నాం. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి కూడా మనకు బాగా ఉంది. దాన్ని కూడా త్వరలోనే దానికి కూడా ఒక కమిటీని వేసి ఈ సిరిసిల్ల పట్టణంలో ఒక మంచి దైవజ్ఞ సెంటర్ గా తీర్చిదాలని ఆశపడుతున్నాను. దక్షిణగా అంటే ఇప్పుడు పోచమ్మ తల్లి గుడి యొక్క కమిటీనే కాకుండా పెద్దలు జనార్దన్ బాబు గారి వల్ల శివాలయం ఉన్నారు, నారాయణ సార్ గారు సాయిబాబా టెంపుల్ ఉన్నారు. ఆయా టెంపుల్లో ఉన్న పూజారులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఆ గుడి యొక్క విశిష్టత ఎప్పుడైనా పూజారి పైన ఆధారపడి ఉంటుంది కదా. ఆ గుడికి ఒక పరాజీయత పొందాలన్నా, ఒక విశిష్టత రావాలన్నా దానికి గుడి టెంపుల్ పైన ఆధారపడుతుంది. ముందుగా గుడి టెంపుల్ ఉన్న పూజారి పైన ఆధారపడుతుంది. ఎక్కడైతే ఒక సామెత ఉన్నది, ఇల్లుని చూడు ఇల్లాలు చూడు అనే విధంగా అంటారు, గుడిని చూడు పూజారిని చూడండి కదా. పూజారి గారు ఎంత భక్తి నిష్టలతో ఇవాళ అక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తారో ఆ యొక్క గుడి ప్రాచుర్యం కూడా ఆ పూజారి పైన 100% ఆధారపడి ఉంటాయి కదా. తక్కిన 30% మన పైన ఆధారపడి ఉంటాయి భక్తుల పట్ల. కాబట్టి దయచేసి పూజారులు కూడా ఈ యొక్క గుడి అభివృద్ధికి వారు సహకరించడంలో వారి పాత్ర ముఖ్యమైనది. కాబట్టి వారు కూడా నిష్ఠతో చేసే పూజలపైనే భక్తుల యొక్క రాక ఆధారపడి ఉంటాయి కదా. కాబట్టి మీరు మీతో పాటు ఈ కమిటీ కూడా ఈ టెంపుల్ అభివృద్ధికి శాయశక్తిగా కృషి చేసేలా ఆ తల్లి పోచమ్మ తల్లి కానివ్వండి, శివుడు కానివ్వండి, సాయిబాబా కానివ్వండి ఈ యొక్క కమిటీలను ఆశీర్వదించాలని కోరుకుంటూ మా వంతు సహాయంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం కావాలన్నా మాకు వీలైనంత మేర అందుబాటులో ఉండి ఈ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరికీ కూడా హామీ. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరల ఉత్పత్తి ఆర్డర్ను వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సూచించారు. ఎస్హెచ్జీ సభ్యులకు అందజేసే ఏకరూప చీరల ఉత్పత్తిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బాధ్యులతో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరై కలెక్టర్ సందీప్ కుమార్ షాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ముందుగా సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బాధ్యులకు మొత్తం కేటాయించిన ఆర్డర్, వారు ఉత్పత్తి చేసిన అంశాలపై సమీక్ష చేశారు. ఉత్పత్తిలో చాలా వెనుకబడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి 2 ఏకరూప చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని శైలజ రామయ్యర్ వెల్లడించారు. ఈ చీరల ఉత్పత్తి ఆర్డర్లో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ కేటాయించడం జరిగిందని వివరించారు. మొత్తం 4,30,00,000 మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటిదాకా దాదాపు 50% పూర్తయిందని వెల్లడించారు. మిగతా ఆర్డర్ను వచ్చే నెల 15వ తేదీలోగా ఇవ్వాలని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా పరిశ్రమ బాధ్యులు, పవర్ లూమ్స్ కార్మికులు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఉత్పత్తిలో వెనుకబడిన వారు తమ ఆర్డర్ పూర్తి చేయాలని పరిస్థితుల్లో మిగతా వారికి దాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమ బాధ్యుల వద్ద ఉన్న వస్త్రాన్ని వెంటనే గోదాముకు తరలించాలని సూచించారు. దీంతో మిగతా ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వెల్లడించారు. రాష్ట్ర
ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నిరంతరం ప్రభుత్వ ఆర్డర్లు అందించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలోని యంత్రాలను ఆధునీకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. దీంతో మార్కెట్ తో పోటీ పడే అవకాశం ఉంటుందని, మరిన్ని ఆర్డర్లు వస్తాయని తెలిపారు. వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆలోచన చేయాలని సూచించారు. వస్త్ర పరిశ్రమ ఆర్డర్లకు సంబంధించిన బిల్లులు త్వరలోనే అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, జీఎస్టీ తదితర సమస్యల పరిశ్రమ బాధ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఆట సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. సమీక్ష సమావేశంలో చేనేత జౌళి శాఖ జేడీ టెస్కో సీజీఎం ఎన్వి రావు, ఏడీ రాఘవరావు, అధికారులు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు పాల్గొన్నారు. మనం లాస్ట్ ఫేజ్కి వచ్చాం. ఇందిరా మహిళా శక్తి చీరలు లాస్ట్ ఫేజ్కి వచ్చాం. గవర్నమెంట్ ఇది దసరా టైంలో ఖచ్చితంగా పంపిణీ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. అది కూడా వచ్చే వారంలో ఫైనలైజ్ చేస్తాం. ముఖ్యంగా ప్రొడక్షన్ ఎప్పటివరకు పూర్తి అవుతుందని ఎదురు చూస్తున్నారు అందరూ. సబ్ డిపార్ట్మెంట్, ఎస్ఎఫ్జి, మహిళలు, ప్రభుత్వం కూడా మనం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడతామని వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అందుకే మేము నిరంతరం ప్రతి వారం కూడా రివ్యూ పెట్టడం కూడా సుమారు ఒక 2 నెలల నుంచి దానివల్లనే. ఏదో కారణం వల్ల కొంచెం స్లో అయినట్టుంది ఇండస్ట్రీ. ఇప్పుడే పికప్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది, మనం ఈ చీరని సెప్టెంబర్ 15 వరకు మీరు గ్రేప్ ప్రొడక్షన్ పూర్తి చేసేస్తే మనం ఈ చీర పంపిణీ అనేది దసరా వరకు మేము మొదలు పెట్టించగలుగుతాం. ఆల్రెడీ డిలే అయింది. మేము ఎక్కడ పోతే కూడా మహిళలు ఏమడుగుతున్నారంటే యూనిఫామ్ చీర ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాము. ఇక్కడ సిరిసిల్ల జిల్లా అయినా అదే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి మన మీద బాధ్యత ఇంకా పూర్తి స్థాయిలో ఇది తొందరగా ముగించడం. సో ఒక రిక్వెస్ట్ ఏమో, మీరు అందరూ కూడా సొసైటీ చాలా మంది ఒక నెల ముందు మీటింగ్ పెట్టి 2వ షిఫ్ట్ పెట్టమన్నాము, మగ్గాన్ని పెంచమన్నాము. చాలా వాటికి మీరు అందరూ కూడా కంప్లైంట్ అయ్యారు. ఒక కులికి వచ్చిందని నాకు కూడా అనిపిస్తుంది. సెకండ్ షిఫ్ట్ పెట్టడంతో ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ అయింది. సుమారు నెలకి 1 కోటి లీటర్లు మాకు వస్తుంది. మా అంచనా ప్రకారం కూడా ఈ నెలకి 3 కోట్లు రావాలి అసలు ప్రొడక్షన్. ఆల్రెడీ 2.58 crores లీటర్స్ మనకు ఆల్రెడీ వచ్చింది. మీ దగ్గర కూడా సుమారు ఒక 50 నుంచి 1 కోటి లీటర్లు కూడా ఆల్రెడీ రెడీగా ఉంది ప్రొక్యూర్మెంట్కి అని మా శంకరయ్య గారికి చెప్పిన అంచనా. కాబట్టి ప్రొక్యూర్మెంట్ కూడా మేము మేకప్ చేస్తాం. సో మిగిలింది 1 కోటి సుమారు. సో మా రిక్వెస్ట్ కొంచెం స్పీడ్ అప్ చేసి మీరు ప్రొడక్షన్ పూర్తి చేయండి. సో దట్ మన దసరా వారికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టవచ్చు. అది ఒక ఇష్యూ. రెండోది, మా తరఫున నేను శంకరయ్యని రిక్వెస్ట్ చేసేది, ప్రొక్యూర్మెంట్ ఇంకా స్పీడ్ అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు కూడా కొంచెం స్లో అయింది ఇనిషియల్ ప్రొక్యూర్మెంట్. ఎందుకంటే మనకు కూడా మళ్ళీ టెండర్కి పోవాల్సిన అవసరం వచ్చింది. చాలా సమస్యలు మనకు కూడా డిపార్ట్మెంట్ వైస్ వచ్చింది. కాబట్టి ఇనిషియల్ ఫేజ్ మనకి స్లో డౌన్ అయింది. ఇంకా మనకి స్పీడ్ అప్ అయింది ప్రాసెసింగ్. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఇంకా కొంచెం తొందరగా ప్రొక్యూర్మెంట్ స్పీడ్ అప్ చేయండి. మీకు ఏదైనా అదనంగా స్టాఫ్ కావాలంటే అదనంగా స్టాఫ్ కూడా we will give you permission to recruit more JDOs. రెండోది, కౌంటర్స్ కూడా, చెకింగ్ కౌంటర్స్ కూడా పెంచండి. మనం ఎప్పుడు కూడా టెంపరీగా ఒక 20-30 మందిని మనం తీసుకుంటాం ఈ పనికి. ఇప్పుడు కూడా మీకు ఉన్నవాళ్ళు సరిపోలేదంటే వెంటనే నెక్స్ట్ 1-2 డేస్లో ఇంటర్వ్యూ చేసి ఇంకొక 10-15 మందిని మీరు వెంటనే తీసేసుకొని విజువల్ ఇన్స్పెక్షన్ మీకు తొందరగా అయిపోతుంది. మీరు శాంపుల్ చెకింగ్ చేసి శాంపుల్స్ కూడా పంపించడానికి ఉంటుంది. అంత సిస్టమాటిక్ ప్రోగ్రామ్ ప్రకారము, షెడ్యూల్ ప్రకారం ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వ మీకు ఐడియా ఉంది. కాబట్టి సొసైటీ వారి నిల్వ
మీరు తెప్పించుకొని వాళ్ళకు ఒక షెడ్యూల్ ప్రకారం ఇంకా స్టాక్స్ తెమ్మని చెప్పమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము కూడా ప్రాసెసింగ్ ఇంకా స్పీడ్ అప్ చేస్తున్నాం రేపటి నుంచి. సో ట్రాన్స్పోర్టర్స్ని పెట్టి స్టాక్ తీయడం కూడా ఇంకా మేము మొదలు పెట్టిస్తాము. వాస్తవం నిల్వ ఇంకా ఉంది, ఆ నిల్వ కూడా మొత్తం తీసేస్తాం. మీరు కూడా ఇంకా కంటిన్యూస్గా ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ నిల్వ కూడా మనకి రోజు పెట్టేటట్టు కార్యక్రమం మనం ఇంకా మొదలు పెట్టించాం. ఎందుకంటే మనకి మిగిలింది ఒక 20 రోజులు. ఇప్పుడు ఎవరు కొంచెం స్లోగా ఉన్నారో, ముఖ్యంగా 10-12% నుంచి ఒక 35-40% ప్రొడక్షన్ చేసిన వాళ్ళ మీదనే మాకు కొంచెం వరి అవుతున్నాం. మిగతా వాళ్ళైతే ఎట్లయినా ప్రొడక్షన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మిగతా వాళ్ళకి వాళ్ళ ఆర్డర్ వాళ్ళు ఇచ్చేస్తాము. కానీ మీ దగ్గర ఎవరు 12% నుంచి 35% వరకు ఉన్నారో మాకు కొంచెం క్లారిటీ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. మీరు ప్రొడక్షన్ చేయగలుగుతారా లేదా? మీరు ఒక ఫేస్ చేయలేదంటే లేట్ ప్రొడక్షన్ దయచేసి పెట్టుకోకండి. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రెండో చీర మేము డిజైన్ ఇంతవరకు ఫైనలైజ్ చేయలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా మేము మొదలు పెడతాం. సో రెండో చీర ఇదే డిజైన్ ఉంటుందా, ఇంకొక డిజైన్ ఉంటుందా, మాకు కూడా డిస్కషన్ చేసి సర్వ్ డిపార్ట్మెంట్తో సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇదే గ్రేడ్ మాకు పనికి వస్తుందా లేదా అని మాకు తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి ఆ విషయాన్ని. కాబట్టి మీరు టైం ప్రకారము మాకు స్టాక్స్ ఇవ్వమని మిమ్మల్ని మళ్ళీ నేర్చుకుంటున్నాను. ఎక్కడైనా మీ వల్ల కాదని ఇప్పుడే చెప్పేస్తే మేము ప్రొడక్షన్ వేరేవాళ్ళ చేత మేము ఆర్డర్ ఇచ్చి మేము ఇప్పుడే చేంజ్ చేసేస్తాం మాడిఫికేషన్. ఎందుకంటే మనకు ఒక 20 రోజులు టైం ఉంది. కానీ మీరు అక్కడే అడ్డు పెట్టి లాస్ట్లో మళ్ళీ సెప్టెంబర్ 20 తర్వాత మా దగ్గర వచ్చి ఇప్పుడు స్టాక్ తీసుకోండి అంటే మాకు పరిస్థితులు బట్టి మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇదే డిజైన్ ఉంటే పర్వాలేదు, డిజైన్ మారిందంటే మేమేం చేసే పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ఇది 12% నుంచి 35-40% వరకు ప్రొడక్షన్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏదైనా ఉంటే ఇప్పుడే మాకు చెప్పండి. టీం ఇక్కడే ఉన్నాము. ఈరోజు పెద్ద పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి మాకు ఈరోజు ఇంకొక గంట సేపు కావాలంటే మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. మీరు ఇప్పుడు మేము అడిగిన వాళ్ళందరూ సుమారు ఒక 40 మంది సొసైటీలు ఉన్నాయి. వాళ్ళు కొంచెం క్లారిటీతో మాకు ఇండికేషన్ ఇవ్వాలని వాళ్ళని కోరుతున్నాను. ముఖ్యంగా 2 ఇష్యూసే ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే హిమజ్ కుమార్ గారు అండ్ ఎంపీఆర్ గారిని చెప్పమని కోరుతున్నాను. ఏదైనా ఉంటే అది కూడా డిస్కస్ చేస్తాం. మా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇప్పుడు చాలా వాటికి ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యింది. పెద్ద సమస్యలు లేవు. ఇంతకుముందు కొంచెం వీరింగ్ డిఫెక్ట్స్ కూడా ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, కానీ ఆ వీరింగ్ డిఫెక్ట్స్ కూడా చాలా వాటికి తగ్గిపోయిందని చెప్తున్నారు. అనుభవం వచ్చింది మన వర్కర్స్కి. కాబట్టి అయినా ఏదైనా ఇష్యూస్ ఉంటే రైతులకు యూరియా సరఫరా చేయలేని సీఎం వెంటనే గద్దె దిగిపోవాలని సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు డిమాండ్ చేశారు. ఈ రోజు తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన అందించారని మాట్ల మధు గుర్తు చేశారు. సకాలంలో యూరియా అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాక్స్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో రైతులు నిలబడి ఇబ్బందులు పడుతున్నారని, యూరియా అందుబాటులో లేక రైతులు వెనక తిరుగుతున్నారని అన్నారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 10 రోజులకి ఒక రోజు లారీ 220 బస్తాలు పంపారు. ఈ సొసైటీకి 7 ఊళ్ళు 8 ఊళ్ళు ఉన్నాయి. ఈ 8 ఊళ్ళకు ఎంతమంది రైతులు ఉంటారు? 200 బస్తాలను ఎవరికి ఇచ్చి ఎవరు తీసుకోవాలి? ఒక్కొక్క రైతు 10 ఎకరాలు నాటేసిన రైతు ఒక బస్తా ఇస్తే 7 తోడు కొంచెం పోయి ఒక్కొక్క రైతు ఇప్పటికీ 20,000 ఒక ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టి యూరియా లేకపోతే యూరియా చల్లపోతే పంట ఎట్లా మండుతుంది? ఒక్కొక్క చేను ఎర్ర పడిపోయింది. ఆల్రెడీ పుట్టకొచ్చే చేను కూడా మందు చల్లామంటే మందు బస్తా లేదు. ఇక్కడ సప్లై సెంటర్ లో 10 రోజుల నుంచి ఒక్క లోడ్ వచ్చినా కానీ ఇంకో రైతులకు సగం మందికి వచ్చు. సగం లోడ్ వచ్చింది. 200 బస్తాలు ఎంత మందికి వస్తాయి? ఇటువంటి ప్రభుత్వం, ముందు చూపు లేని ప్రభుత్వం రైతుల కోసం. వీళ్ళంతా రైతులు, ఏ ఒక్కడు కూడా వేరే నాయకుడు లేడు. రైతు అంటే ఒక వెన్నుముక, రైతు రాజ్యానికి వెన్నుముక అని చెప్తారు. అదే రైతు లేకపోతే ఇలా ఎక్కడ పండమంట? ఒక మంత్రి మాట్లాడతాడు. ఒక మంత్రి రైతులు కాదు రోడ్డెక్కి ధర్నా చేసేటోళ్ళు లీడర్లు అంట. వీళ్ళంతా రైతులు కాదా? మందు బస్తాలకు వచ్చిరా? వీళ్ళంతా పైసలు తీడికి వచ్చిరా? ప్రతి ఒక్కరు దాదాపు 2 నెలలు దాటుతుంది.
రైతులు దిగుబడి పంట వండాలంటే మంది రైతులు ఎదగాలంటే నీరు అనేది అవసరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు రైతులకు ఏ ఆటంకం లేకుండా ఎరువులు అందించారు. ఇది అసలు ఎరువుల గురించి ఎరువులెక్కిన నాయకుడు లేదు, రైతులు లేదు. కానీ ఇప్పుడు ఇచ్చిన రైతులకు వాళ్ళు కానీ హామీలు ఇచ్చి ఇష్టమైన రీతిలో హామీలు చెప్పి రైతులకు ముడ్డి మీద ముఖ్యమంత్రి ఎవరు ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో యూరియాకు ఇండియన్ పెట్టి తెప్పాలని ఒక దద్దమ్మ నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ నాయకుడు రేవంత్ రెడ్డి. ఏం చేస్తావాను ఈ యూరియా సప్లై చేస్తారు, రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తావు? ఈ శాతం అయితే లేదు కానీ నీకేమున్నా సంపాదన మీద నీ రియల్ ఎస్టేట్ ఉన్నా ఆరోపణ, కానీ రైతుల మీద ప్రేమ లేదు. ఏదో రైతుల మీద కపట ప్రేమ చూపెట్టి ఎలక్షన్లలో అడ్డమైన హామీలు చెప్పి అధికారులకు వచ్చిన వెంటనే రైతులకి ఒక హామీ కూడా సక్రమంగా చేసింది నువ్వు లేదు. రైతు బంధు చక్కగా ఇవ్వవు, అది ఇవ్వకపోగా రైతులకు కావాల్సిన ఎరువులు కూడా సక్రమంగా ఇవ్వకుంటే ఎందుకు పరిపాలించి శాతం అయితే లేదుగా. శాతం దిగిపో. ఈ మంత్రి ఏం చేస్తారు, ఈ అధికారులు ఏం చేస్తారు, ఈ నాయకులు ఏం చేస్తారు, ఏంది అధికారులు ఏం చేస్తారు? ఏమన్నంటే ఇప్పుడు తక్కువ అరెస్టులు, ఖచ్చితంగా చర్యలు తప్పితే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఒక సిరిసిల్ల కాదు, రాష్ట్రం మొత్తం నలుమూలలా మొత్తం వీర కొడతా ఉంది. రైతులు అలవెడతా ఉన్నారు. అందరూ చూడండి, నాయకులు కాదు, పార్టీ నాయకులు కాదు, నిజమైన రైతులు వచ్చి రోడెక్కి రోడ్డు ధర్నాలు చేస్తారు. దీనికి ఏం కావాలిగా? ఇంకా సిగ్గుచరం అనిపిస్తారు కదా ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి ఏం చేస్తారు? సంబంధిత శాఖ మంత్రి వెంటనే ఇప్పటికే రైతులంతా వాళ్ళ పొలాలు ఖరాబ్ అయిపోయినాయి. 2 నెలలు దాటిపోయింది పంటేసి. ఇప్పుడు రైతులు వెళ్ళకుంటే ఆ పంట బాగుపడే పరిస్థితి ఉండదు. ఈ రైతుల కోసం కలిగి మీరు వాళ్ళు మసైపోతారు. మరొకసారి అధికారులు మీరు రారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా రైతులకు సకాలంలో ఎరువులు అందించిండు, రైతు బంధు ఇచ్చిండు. రైతులు ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఈ రేవంత్ రెడ్డి దద్దమ్మ నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ నాయకుడు రైతులు ఆగం చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్నారు. ఇంతమంది రోడెక్కినా కానీ రాష్ట్రం అంతా వీళ్ళ గురించి మాట్లాడుతున్నా కానీ నువ్వు ఢిల్లీలో ధర్నా చేయి. తెల్లారితే ముడుపులు పంపడే కానీ దాని మీద ఉన్న ప్రేమ ఈ రైతుల మీద లేదు. నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే రైతులకు చెప్పిన హామీలు నెరవేర్చవు, రైతు బంధు చేయవు, రుణమాఫీ చక్కగా చేయవు, చేసింది ఏం లేదు. రైతులకు కనీసం వాళ్ళకి ఎరువులు ఇస్తారన్నా వాళ్ళు పంట పండించుకుంటారు కదా, నేను అప్పు తీసుకొచ్చి చేసుకుంటారు కదా. ఇంకో 10 రూపాయలు అయితే ఎరువులు ఇచ్చినా ఏం లేదు కాబట్టి విస్తరిస్తామని ప్రభుత్వానికి రైతులను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో నిలబడలేదు. మీకు కూడా అదే గతి పడుతుందని తెలియజేస్తున్నాం. మొత్తం వీర కొడతా ఉంది. రైతులు అలవెడతా ఉన్నారు. అందరూ చూడండి, నాయకులు కాదు, పార్టీ నాయకులు కాదు, నిజమైన రైతులు వచ్చి రోడెక్కి రోడ్డు ధర్నా చేస్తున్నారు. దీనికి ఏం కావాలిగా? ఇంకా సిగ్గుచరం అనిపిస్తారు కదా ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి ఏం చేస్తారు? సంబంధిత శాఖ మంత్రి వెంటనే ఇప్పటికే రైతులంతా వాళ్ళ పొలాలు ఖరాబ్ అయిపోయినాయి. 2 నెలలు దాటిపోయింది పంటేసి. ఇప్పుడు రైతు ఈరోజు వెళ్ళకుంటే ఆ పంట బాగుపడే పరిస్థితి ఉండదు. ఈ రైతుల కోసం కలిగి మీరు వాళ్ళు మసైపోతారు. మరొకసారి అధికారులు మీరు రారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా రైతులకు సకాలంలో ఎరువులు అందించిండు, రైతు బంధు ఇచ్చిండు. రైతులు ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఈ రేవంత్ రెడ్డి దద్దమ్మ నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ నాయకుడు రైతులు ఆగం చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్నారు. ఇంతమంది రోడెక్కినా కానీ రాష్ట్రం అంతా వీళ్ళ గురించి మాట్లాడుతున్నా కానీ నువ్వు ఢిల్లీలో ధర్నా చేయి. తెల్లారితే ముడుపులు పంపడే కానీ దాని మీద ఉన్న ప్రేమ ఈ రైతుల మీద లేదు. నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే రైతులకు చెప్పిన హామీలు నెరవేర్చవు, రైతు బంధు చేయవు, రుణమాఫీ చక్కగా చేయవు, చేసింది ఏం లేదు. రైతులకు కనీసం వాళ్ళకి ఎరువులు ఇస్తారన్నా వాళ్ళు పంట పండించుకుంటారు కదా, నేను అప్పు తీసుకొచ్చి చేసుకుంటారు కదా. ఇంకో 10 రూపాయలు అయితే ఎరువులు ఇచ్చినా ఏం సంగతి లేదు కాబట్టి విస్తరిస్తామని ప్రభుత్వానికి రైతులను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో నిలబడలేదు. అణగారిన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా మహాత్మా జ్యోతి బాపులే పనిచేశారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంథాలయ ఆవరణలో మహాత్మా జ్యోతి బాపులే, సావిత్రి బాపులే విగ్రహాలను కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఆవిష్కరణ చేసి మాట్లాడారు. అణగారిన వర్గాల్లో అసమానతను తొలగించాలని, కుల వివక్షను రూపుమాపే విద్యా విధానాన్ని పలువురికి అందజేసిన గొప్ప మహానీయ దంపతులు సావిత్రి జ్యోతి బాపులే అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన చూపిన చొరవ వల్లే బహుజనులు విద్యకు దగ్గరయ్యారని వెల్లడించారు. చదువు ఒకటే మార్గమని ఆనాడే చాటి చెప్పిన మహానీయుడని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఆయన పెట్టిన విద్యా విధానం వల్లే నేడు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఎంసీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, చొక్కల రాము, గడ్డం నరసయ్య పాల్గొన్నారు. ఏదైతే సిరిసిల్ల పట్టణంలో నడిబొడ్డున
ఈ దేశానికి అక్షర జ్ఞానాన్ని పెంపొందించాలనే ఉద్దేశం కొద్ది ఆ రోజు జ్యోతిరావు పూలే గారు అలాగే సావిత్రి పూలే గారు ఏదైతే పరితపించారో విద్య లేని వాడు వింత పుష్పనే ఒక నానుడిని వారు పూర్తిగా తీసుకొని ఈ సమాజంలో అట్టడుగు వర్గాలందరికీ కూడా విద్యను అందించాలన్న ఉద్దేశం కొద్ది ఆ రోజు ఇంటింటికి తిరిగి ఈ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు విద్యను నేర్పిస్తే మహిళా సాధికారత వస్తుంది. ఆ ఇంట్లో మహిళలకు ఇంత అక్షర జ్ఞానం వచ్చినట్టయితే ఆ కుటుంబానికి కూడా అక్షర జ్ఞానానికి నాంది పలుకుతున్న ఉద్దేశం కొద్ది ఆ కాలంలో వాళ్ళు ఏదైతే ఒక గొప్ప ఆశయం కొద్ది ఒక ఉద్యమాన్ని చేపడుతున్నారు. ఆ ఉద్యమాన్ని ఇంటికై వడుడికై అన్నట్టుగా ఈ దేశమంతా కూడా ప్రతి సామాజిక వర్గానికి పెంపొందింది. మీ అందరూ కూడా నేను మొదటి నుండి ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నాను. జ్యోతిరావు పూలే గారు మీ క్యాంపులంలో పుట్టినందుకు గర్వించండి, కానీ వారు ఈ సమాజానికి సేవ చేసినప్పుడు ఈ సమాజ బిడ్డ ఎదిగింది కాబట్టి ఆయన కేవలం ఒక కులానికి కట్టడి చేయకుండా ఈ దేశానికి ఒక మహాత్ముడుగా ఆయన వెలుగొందిండు. ఆ మహాత్ముడు అనే పదాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆయన బిరుదు ఇవ్వలే. ఈ దేశంలోని ప్రజలు ఇచ్చిండ్రు. వారు చేసిన సేవకు ఆ అక్షర జ్ఞానాన్ని ఏదైతే ఈ సమాజాన్ని మేల్కొల్పాలన్న ఉద్దేశం కొద్ది ఉద్దేశం కొద్ది వారి అక్షర జ్ఞానాన్ని ఆ డ్యూటీని వెలిగించిండ్రో ఆ డ్యూటీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆరిపోకుండా బడుగు బలహీన వర్గాల గుండెల్లో వారి ఇళ్లలో అది ఒకరి రూపాల్లో ఇంకొకరి రూపాల్లో అది వెలిగించుకుంటూనే పోతారు ఆ కారణం. కాబట్టి దయచేసి వారి స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఈ దేశంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా అక్షర జ్ఞానం వచ్చే మీదుగా కేవలం విగ్రహాలు పెట్టినంత మాత్రాన సరిపోదు. ఈ రోజు మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వారి ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్తున్నప్పుడే మనం నిజంగా కూడా జ్యోతిరావు పూలే గారి సావిత్రి పూలే గారి యొక్క వారసులం అవుతాం తప్ప కేవలం విగ్రహాలు పెట్టి ఇవాళ జయంతికి వర్ధంతికి మనం పూలదండ వేసినంత మాత్రాన వారి ఆశయాలను సాధించినట్టు కాదని చెప్పడం మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో మనం అందరం కూడా ఒక దృఢ నిశ్చయంతో వారు ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు అండగా ఇవాళ వారి ఆశయాలను తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసిండ్రో వీరి స్ఫూర్తితోనే రాసిండ్రు. కాబట్టి ఆ పూలే గారి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మనము ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఇలా అది కేవలం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకెళ్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. ఈ ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో అదే స్వేచ్ఛా స్వాతంత్రాలను ఈ సమాజంలో కూడా ఉండాలన్న ఉద్దేశం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇచ్చి అందులో హక్కులను ప్రతి పౌరుని కూడా ఇలా పేదవాడికి పెద్దవాడికి ఒకే హక్కునిచ్చింది, అది ఓటు హక్కునిచ్చింది. కాబట్టి ఆ విధానాన్ని మనం అందరం కూడా కొనసాగించే విధంగా ముందుకు పోవాలని చెప్పి వారి ఆశయాలను ఇక కూడా మున్ముందుకు ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ముందుకు తీసే విషయంగా మనందరం కూడా ప్రయత్నం చేసినప్పుడే ఈ యొక్క విగ్రహం మనం స్థాపించినందుకు మనకు ఒక సార్థకత ఉంటుంది, అర్థం పరమార్థం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఏదైతే పెద్దలు ఎప్పుడైతే అన్నారో రాము గారు అలాగే వీళ్ళందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారు మా మంత్రి వారు అందరూ ఒకటే మాట అన్నారు. ఏదైతే ఈ యొక్క ఆశ వాళ్ళు ఏదైతే కోరిందో డిమాండ్ చేసిందో అది వాళ్ళ డిమాండ్ కాదు, అది మన బాధ్యత. మన బాధ్యతను మనం నెరవేర్చాలి. ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా మనం ఆదర్శంగా ఉండాలి. గత ప్రభుత్వాల నియంత్రణతో గడిల పాలనతో మనకు సంబంధం లేదు. మనం ప్రజాస్వామిక పాలన ప్రజాపాలన వైపు మనం అడుగులు వేస్తున్నాం. కాబట్టి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉంటాయి. ఆ హక్కును తీర్చే బాధ్యత ఉన్నదని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ మా నాగ సత్యన గారి అందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఆ విగ్రహాన్ని ఈ రోజు మనం ఆవిష్కరించుకున్నాం. దీనికి జిల్లా యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. విగ్రహ దాతలకు ఇందులో ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తీసుకుని ఆదర్శ దంపతుల విగ్రహాలను ఈరోజు మనం ప్రారంభించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న క్రమంలో ఈ సమావేశానికి సభాధ్యక్షులు ఉన్నటువంటి జిల్లా ముదిరాజ్ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు రాము గారు, అదేవిధంగా పెద్దలు గత శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా
మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ రంగాలకు సంబంధించినటువంటి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు వేదిక ఉన్నటువంటి పెద్దలు, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా కేవలం ముదిరాజు బిడ్డలకే కాకుండా ఇతరత్ర బీసీ బిడ్డలు ఉన్నటువంటి అనేక మంది కార్యక్రమంకి వచ్చినటువంటి అన్ని వర్గాల ముఖ్యులకు, ప్రజలకు, గౌరవ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు సంబంధించి వారికి కూడా నా వైపు నుంచి మహాత్మా జ్యోతిరావు ఫులే, శ్రీమతి సావిత్రిబాయి ఫులే విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు వివక్షతను తొలగించాలని, అసమానతలు లేకుండా చూడాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో విద్య లేకపోవడం వల్ల, విద్యను అభివృద్ధించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి వ్యక్తి చాకరిని గమనించి పేదలలో కూడా ఉన్నతమైనటువంటి చదువును, ఉన్నతమైనటువంటి విద్యా శిఖరాలకు అందించినట్టయితే ఈ సమాజంలో నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి ఎదుగుతారని చెప్పినటువంటి ఓ ముందు చూపుతో, ముందు ఆలోచనతో ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు విద్యకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఆనాడు ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా అతను చదువు చెప్పే సమయంలో అతన్ని అరెస్ట్ చేస్తూ, లేదు అతను చేసేటువంటి క్రమంలో అవమానాలు గురి చేసిన ఈరోజు ముందుకు పోయి విద్యను అందరికీ అందివ్వాలని ఒక లక్ష్యాన్ని తీసుకుని పోయినటువంటి ఆ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని మనం చేసుకునే కార్యక్రమం ఈ దేశంలో తన భార్యగా సావిత్రిబాయి వచ్చిన తర్వాత తనకు ఓనమాలు నేర్పి, తనకు విద్యాబుద్ధులు నేర్పి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా గురువుగా సావిత్రిబాయిని రోజు ఈ దేశానికి పరిచయం చేసి ఒక బడి పంతులమ్మగా ఈ రోజు ముందుకు తీసుకొచ్చిన గనుడు ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే. సావిత్రిబాయి గారు కూడా విద్యను అందించడంలో, విద్యను అభ్యసించడానికి రావడానికి అనేక మంది పేదలకు స్వయంగా వెళ్ళి చదువు చెప్పే క్రమంలో ఆ మహాతల్లి కూడా అనేక అవమానాలు గురైనా వెనక్కి తగ్గకుండా ఈ ఆదర్శ దంపతులు ఆనాడు విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి విద్యను ఈ దేశంలో అందించినటువంటి మహనీయుల విగ్రహాలను ఈరోజు మనం ఆవిష్కరింపజేసుకోవడం ఆనందదాయకం అన్నమాట సందర్భంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఆ విగ్రహాలను చూస్తూ ఒక స్ఫూర్తిని పొందడానికి ఈ తరం ప్రజలు, ఈ తరం యువత కూడా ఓ స్ఫూర్తిని ఆ మహనీయ విగ్రహాలను సిరిసిల్ల జిల్లా నడిబొడ్డున ఓవైపు డాక్టర్ అంబేద్కరుడు, మరోవైపు మహాత్మా జ్యోతిరావు ఫులే. అంబేద్కర్ కూడా వారు మహాత్మా జ్యోతిరావు ఫులేను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఆనాటి మహాత్మా జ్యోతిరావు ఫులే ఆలోచనలు ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఆనాడు అంబేద్కర్ గారు కూడా మనకు రచించినటువంటి గొప్ప గ్రంథం. ఓవైపు అంబేద్కరుడు, మరోవైపు మహాత్మారావు జ్యోతిరావు ఫులేకి సంబంధించిన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం ఆనందంగా ఉంది అని వాటి సందర్భం చెప్తూ, బాగా గుర్తు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందా ఒక టెంట్ వేసుకొని ముద్రకు సంబంధించినటువంటి బిడ్డలు అప్పుడే జిల్లాకు సంబంధించి ఎన్నికల్లో గెలుపొందినాక రామచంద్ర గారు చాలా మంది సన్మానులు కానీ వీరందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినప్పుడు వెళ్తే, అన్న ఈ టెంట్ కింద చేసుకుంటున్నాం ఈ మహనీయుడి ఆ జయంతి ఉత్సవాలను ఇక్కడ మాకు విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా వచ్చే మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వరకు విగ్రహాలు ఏర్పడే బాధ్యత తీసుకుంటామని మహేందర్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు చెప్పిన సందర్భం. అదే రోజు ఇక్కడికి ముగ్గురు మంత్రులు వస్తువులు ఈరోజు జ్యోతిరావు ఫులేకి సంబంధించిన జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పని ఇక్కడ మహాత్మా గాంధీ సన్నిధిలో కార్యక్రమం నిర్వహించినప్పుడు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రులు కూడా కోరిన క్రమంలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, వీరబాబు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వారు చెప్పిన క్రమం పక్కనే కలెక్టర్ గారు కూడా వారు చెప్పినటువంటి సందర్భం అందరూ కూడా చూసిండ్రు. ఈరోజు అధికార యంత్రాంగం, కలెక్టర్ గారి చొరవ, ఈరోజు మున్సిపల్ అధికారులు మహేందర్ రెడ్డిగా అందరి ఆలోచన ముందుకు వచ్చినప్పుడు ఎక్కడైతే బాగుంటుందండి ఇక్కడ బాగుంటుందని కానీ పెద్దలు నావు సత్యనారాయణ గౌడ్ గారు అధ్యక్షుడిగా వారిని కూడా ఒప్పుకోవడం, ఈరోజు ఇంతకుముందే రాము చెప్పినట్టుగా నిర్వాహకులు ఈరోజు తీవ్రంగా శ్రమించి కష్టపడి ఈరోజు ఓ రూపాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మా చేతుల మీద ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందదాయకమైన వాటి సందర్భంగా చెప్తూ
ఇప్పటికీ ఇంకా అసమానతలు తొలగాలని ఈ రోజుల్లో కూడా బీసీలకు సంబంధించిన కులగణన జరగాలని, ఈ దేశంలో కులగణన ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరగాలని చెప్పని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఈరోజు వివక్షత పోవాలి, ఇంకా అసమానతలు పోవాలని చెప్పని ఇప్పుడు కూడా చాలా మంది రాహుల్ గాంధీ గారు ఆనాటి మహాత్మా జ్యోతిరావు లాగా మార్టిన్ లూథర్ లాగా కనిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అన్న మాట కొన్ని వేదికలు కనిపిస్తుంది. అలాంటి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ కులగణన జరిగితే 56.37% ముందు తేలింది. ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి లెక్క పక్కగా తేలిన తర్వాత 42% రాష్ట్ర రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు చట్టసభలో ఒక చట్టాన్ని తయారు చేసినాం. మీరందరూ కూడా చూసిండ్రు. ఈ రోజు రావాల్సిన బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇదే బీసీ బిల్లుకు సంబంధించి న్యాయ కోవిల్తో ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడడానికి ఒక కమిటీ మంత్రులకు వెళ్ళింది. అందులో మనకు పోవడం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం పాల్పంచుకోలేడు. ఇంతకు ముందే టెక్స్టైల్ పార్క్ లో ప్రభుత్వ ప్రైవేటు వస్త్రాలకు సంబంధించి కూలీ రేట్లు పెంచాలని చేస్తున్న సమ్మె ఈ రోజు 8వ రోజుకు చేరింది. నేత కార్మికులు ప్లకార్డులు తమ నిరసన వ్యక్తం చేశారు. నేత కార్మికులకు కూలీ పెంపు కోసం అధికారులకు విన్నవిస్తే యాజమానులు గడువు కావాలని కోరడం సరైనది కాదని సిఐటియు కార్యదర్శి కోడం రమణ అన్నారు. చాలీచాలని వేతనంతో కార్మికులు కాలం వెల్లదీస్తుంటే కనీస వేతనాన్ని రోజువారీగా చెల్లించాలని కోరడం సరైందేనని అన్నారు. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని యాజమానులను మెప్పించాలని డిమాండ్ చేశారు. టెక్స్టైల్ పార్కులో కార్మికులకు ప్రభుత్వ ప్రైవేట్ వస్త్రాలకు సంబంధించిన రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ పెంచాలని చెప్పి టెక్స్టైల్ పార్కులు కార్మికులు గత 8 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు మొండిగా వ్యవహరిస్తూ కార్మికుల కూలీ పెంచేందుకు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఇక్కడ టెక్స్టైల్ కమిషనర్ మేడం గారు సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సందర్భంగా ఇప్పటికైనా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు యజమానుల చర్చలు జరిపి కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా సమ్మెను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్స్టైల్ పార్కులో మరి ప్రభుత్వ వస్త్రాలను ఇక్కడ కార్మికుల ఉపాధి మెరుగైన వేతనాల కోసం ప్రభుత్వం ఇక్కడ ఆర్డర్లు ఇచ్చింది. కానీ అటు ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు శ్రమకు తగినటువంటి వేతనం చెల్లించకుండా ఇక్కడ యజమానులు శ్రమ దోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి గతంలోనే అనేక సార్లు కూలి పెంచాలని అడిగినప్పుడు మరి ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆర్డర్లకు సంబంధించినటువంటి తీసుకునే ముందే కార్మికుల యొక్క కూలీ నిర్ణయించిన తర్వాత మేము ఆర్డర్ తీసుకుంటామని ఇక్కడ యజమాని చెప్పి ఎలాంటి సమాచారం లేకుండా ఇప్పుడు ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ ఆర్డర్ వస్త్రం తీసుకోవడం జరిగింది. కానీ దానికి సంబంధించి చూస్తున్నట్లయితే కార్మికులకు విపరీతంగా పనిభారం పెరిగి రోజుకు 300-400 పని కూడా అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వ వస్త్రాలకు ప్రభుత్వ పరంగా 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కార్మికులకు కూలి పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు వస్త్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కార్మికుల కూలీ అగ్రిమెంట్ ముగిసి 14 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా కూలి పెంచేందుకు యజమానులు ముందుకు రావడం లేదు. మరి ఆ యజమానులు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 8 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఇటు అధికారులు చర్చలు జరిపినప్పటికీ కూడా యజమానులు మొండిగా కార్మికులు పనిలోకి వస్తేనే మేము మరి మాట్లాడతామనే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆ విధానాలను మానుకొని వెంటనే చర్చలు జరిపి కార్మికులకు ప్రభుత్వ ప్రైవేట్ వస్త్రాలకు సంబంధించిన కూలీ పెంచి సమ్మె విరమించబోయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి ఆర్డర్కి సంబంధించి యజమానులకు ఒక మీటర్కు దాదాపు 20 రూపాయల లాభం మరి ప్రభుత్వం ఇస్తూ ఉంది. కానీ కార్మికుల కూలీ పెంపు పట్ల మరి యజమానులు ఈ రకంగా నిర్లక్ష్యం వివరించడం సరికాదు. ఒకవేళ కనుక కూలీ పెంచకుంటే కనుక మేము ఈ కరపత్రం ద్వారా ఇప్పుడు వచ్చిన ఆర్డర్కు యజమానుల లాభాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా కరపత్రం రూపకంగా కూడా మేము అందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వెంటనే యజమానులు ఇక్కడ కూలీ పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ టెక్స్టైల్ పార్క్ అనేది కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు చేసి రోజుకు ఇక్కడ పరిశ్రమలు మూతపడి కార్మికులకు ఉపాధి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశ్రమలు ప్రారంభించిన వారిని రద్దు చేసి ప్రారంభించే వారికి కేటాయించి కార్మికులకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేరుకేమో టెక్స్టైల్ పార్క్ పరిశ్రమలు, కానీ పరిశ్రమలో ఉన్నటువంటి కనీస చట్టాలు హక్కులు కార్మికులకు వర్తించినటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులకు బోనస్ కావచ్చు, ఇతరత్ర చట్టాలు వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈరోజు మంత్రి గారు, కమిషనర్ గారు వెంటనే
ఇక్కడ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 10% యారన్ సబ్సిడీ 2023 బతుకమ్మ చీరలది కూడా వెంటనే అందిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా కార్మికులకు రాలేదు. కాబట్టి ఈ రోజు రేపటి వరకే కార్మికులకు అందించాలి. రేపు పండుగ వినాయక చవితి పండుగ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు పండుగ పూట కూడా పస్తులు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వము యజమానుల మీద వెంటనే చర్యలు తీసుకొని కూలీ పెంచాలి, అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ కార్మికులతోని ఒక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నీ కూడా తెలుసుకొని పరిష్కరించాలి. లేకుంటే కనుక రానున్న రోజుల్లో కూలీ పెంచే వరకు, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అవసరమైతే ఈ రోజు కనుక సమస్యలు పరిష్కరించకుంటే ఎల్లుండి పండుగ తెల్లారి రోజున గురువారం రోజున అవసరమైతే చెల్లో హైదరాబాద్ కూడా కమిషనరేట్ ముట్టడి కూడా కార్యక్రమం చేపడతామని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఆయనను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆయనకు శాలువా, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంథాలయ కేంద్ర ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబాబులే, సావిత్రిబాయి పులే విగ్రహాలకు పూలమాల వేశారు. మహాత్ముల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్లలో థ్రిఫ్ట్ పథకం ద్వారా కార్మికుల ఖాతాలో జమైన నగదు, అలానే నేత కార్మికులు బీమా ద్వారా చెక్కులు అందిన స్వశక్తి చీరలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం యూరన్ డిపోను ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం థ్రిఫ్ట్ పథకానికి 93 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఇందిరా స్వశక్తి మహిళా పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 2 చీరలు చొప్పున ఇచ్చేందుకు ఇక్కడి వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలో కూడా వెనకడుగు వేయదని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ మహేష్ బి గీతే, కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మా చేనేత పదకొండు కార్యక్రమం చేతుల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రాంత చేనేత పదకొండు కార్యక్రమాలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే గత 2-25 నెలల క్రితం ప్రజలకు ఇచ్చిన మాట ప్రజాపాలన ఎన్నో రాజ్యంలో కూడా ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతాన్ని నాగేశ్వరరావు గారు మనస్ఫూర్తిగా నేను నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఈ సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అన్ని వర్గాల ప్రజలు, మా మహిళా సోదరులు, మా ప్రభుత్వ కార్మికులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఎంతో గొప్పగా ఆశీర్వదించినట్టు ప్రభుత్వం మరి 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే యువరాజులం, మేమే మంత్రులం, మా ఉన్నటువంటి వారి గురించి మా ఆయుష్నాలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రజలతో ఓటు వేసుకొని ఈ ప్రాంత ప్రజలతో గెలుపొంది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బకాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఇక్కడ ప్రాతినిధ్యం చేసి ఈ ప్రాంత పౌరులు కార్మికుల కష్టాల విషయంలో కూడా ఏ కష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ఏర్పడి ఉండే మరి ఈరోజు మా ఆదిశ్రీనివాస్ గారు కానీ అంతకుముందు మా మహేంద్ర వాటికి మాట్లాడినటువంటి అంశాలు చూస్తుంటే నిజంగా శాసనసభ్యులుగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకు ఓటు వేసిన ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్రాలకు ఒక విషయం, మన ప్రాంత ప్రజలకు, మన చేనేతకు సంబంధించిన ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు విడుదల బాధ్యత మీపై ఉంటే మరి అవన్నీ చేయకుండా మరి కళ్ళను మాట్లాడకుండా ఉత్తరమైన రాజ్యం అని చెప్పేసి మీ చేత సర్కారు మీరు రాజ్యమే, మీరు ఏదంటే అది మన విధంగా ఈ రాష్ట్రం రాజ్యం. మీ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే సిరిసిల్ల రాజధాని జిల్లా అంటే చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి జిల్లా, ఆ గొప్ప జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యల పరిష్కారానికి
మరి మీరు మీ అధికారంలో చేయడానికి పరిస్థితుల్లో కూడా మీరు 10 సంవత్సరాలు రాజ్యమే ఆర్థిక సంక్షోభాలు సృష్టించి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలు నష్టం చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు కానీ మా సీనియర్ మంత్రివర్గంలో పెద్దలు కుమార్ మహేశ్వరరావు గారు కానీ అదేవిధంగా శ్రీధర్ బాబు కానీ పునః ప్రభాకర్ గౌడ్ గారు కానీ మంత్రివర్గం అంతా ప్రభుత్వం అంతా ఆర్థికాన్ని గాడిలో పెట్టి ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీకు తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి 25 నెలల్లో బట్టి రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాన్ని మీ అందించిన సందర్భంలో కూడా ప్రతి పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అనాథంలో రేషన్ కార్డు ఇవ్వడం కానీ సన్న బియ్యం ఇవ్వడం కానీ 200 యూనిట్లు ఉచితంగా మాఫీ చేయడం కానీ కాదు. అదేవిధంగా మా మహిళా సోదరులకు ఎక్కడికైనా ఉచితంగా బస్ సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నేను చూసినాను ఇక్కడ మా మీడియా అందరూ చూసినారు మీడియా ద్వారా నిన్న ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు వెళ్ళారు ఒకటే మాట మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి చదువులు ఇవ్వాలి మంచి ఆరోగ్యపరంగా హెల్త్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని చెప్తున్నా. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి చెప్తున్నా ఈ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తా. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక అభివృద్ధి చేసే భాగంలో కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఆల్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, మైనారిటీ, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ చదువుతున్న పిల్లలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారు 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తా. సుమారు 25 ఎకరాల్లో కూడా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కూడా అన్ని వర్గాల పిల్లలు అందరు కలిసిమెలిసి గొప్పగా చదువుకొని ఒక డాక్టర్ గానో ఇంజనీర్ గానో ఐఏఎస్ అయ్యే విధంగా పునాది నుంచి పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యను అందిస్తారని చెప్పి మాట్లాడే విషయాన్ని నేను సందర్భంగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మన తెలంగాణ రాష్ట్రం రావడంలో ఉస్మానియా విద్యార్థుల యొక్క ఏదైతే త్యాగం మారలేదు ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా నేను డిసెంబర్లో కూడా మీరు ఎన్ని కోరుతాన్ని కోరుతూ మీరు నిధులిస్తారని చెప్పి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు దానిలో భాగంగా మా చేనేతకు సంబంధించిన కార్మికుల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు ప్రభాకర్ గారు కానీ పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ నేను మంత్రిగా తప్పకుండా ఈ ప్రాంత చేనేత కార్మికులకు కానీ ఏదైతే చేనేత వస్త్రంపై ఆధారపడి కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది సవిధంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ జిల్లా బిడ్డ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గారు వివరంగా చెప్పారు. అదేవిధంగా మీ నియోజకవర్గ ప్రతినిధిగా ఈ కష్టాల్లో భాగం పంచుకునే వ్యక్తిగా మీ సమస్యల పట్ల ఎప్పుడూ ప్రభుత్వం మీద మా మీద ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎప్పుడూ మీ సమస్యల కోసం గత ప్రభుత్వం ఎగవేసినటువంటి బాకీల యొక్క వసూలు కోసం మమ్మల్ని కాబూలు మాదిరిగా బట్టి మమ్మల్ని వేధిస్తున్నటువంటి మహేంద్ర గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు 1000 కోట్లు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మొత్తానికి అది ఎగవేసినటువంటి బాకీలన్నీ కూడా ఒక్కొక్కటి జమ చేసుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు దాని దగ్గరికి అన్నీ కూడా మేడం గారి కృషి వల్ల రిలీజ్ చేశాం. ఇంకొకటి ముఖ్యమంత్రి గారి వాగ్దానం మీ కోరిక మీరు అడిగినటువంటి ప్రశ్న మాకు కూడా రుణమాఫీ చేస్తే బాగోదా? రైతులకు చేశారు కదా. భారతదేశంలో ఎవరో చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు ఒక 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేశారు. మరి మీ గౌరవాన్ని, మీ మర్యాదని, మీ సంస్కృతిని, మీ సంప్రదాయాన్ని కాపాడే మా చేనేత కార్మికుల అప్పుడు కూడా మీరు తీర్చరా అని చెప్పి ముఖ్యమంత్రిని అడిగితే ఆయన గారు కూడా పెద్ద మనసుతోటి అమ్మా మీరు కూడా వాళ్ళందరినీ తయారు చేయండి, ఆ లిస్ట్ నాకు ఇవ్వండి, ప్రభుత్వానికి ఎంతమందికి ఎన్ని కోట్లు అప్పు ఉంటే అప్పు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చేశారు. ఆమె గారు కూడా ప్రిపేర్ చేశారు. ఆమె గారి లెక్క ప్రకారంగా 33 కోట్లు మీరు బాధ్యత ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దాన్ని నేను క్యాబినెట్ లో చర్చించి లక్ష్మణ్ కుమార్ గారి సాక్షిగా 33 కోట్లు మీ బాధ్యత చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతుంది. అదేవిధంగా మీ ఆర్టీకు అడిగితే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీ చిరకాల కోరికని మాకు ఇక్కడ డిపో కావాలని అడిగితే వేములవాడలో పెట్టించి
ఇప్పటికే 2500 మందికి మెట్రిక్ టన్నులు సుమారు 100 మ్యాక్స్ సొసైటీలకి ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ చెయ్యి తిరిగినటువంటి చేనేత కార్మికులకు సహాయపడాలని చెప్పి గ్యారెంటీ ద్వారా మీ గ్యారెంటీ సప్లై చేశారు. అదేవిధంగా గతంలో మీకు రావాల్సినటువంటి త్రిఫ్ట్ నిధులు 290 కోట్లు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. గతంలో పెట్టినటువంటి అన్ని బాకీలు కూడా మీ ఖాతాల్లో జమ చేసుకోగలిగాం. మీ యొక్క చేయూత కానీ, మీ భద్రత కానీ, మీ పొదుపు నిధులు కానీ, మీకు రావాల్సినవి అన్నీ కూడా ఆమె గారు పైసా మా దగ్గర వసూలు చేస్తా ఉంది. ఇంకా కొద్దిగా బాకీ ఉందండి, రేపు ముఖ్యమంత్రి గారికి చెప్పి అవి కూడా నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఆమె గారు ఒత్తిడి చేస్తుంది. తప్పకుండా మీ అవసరం కోసం, ఎందుకంటే ఇందాక పెద్దలందరూ చెప్పారు ఈ నియోజకవర్గం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. అదే సాక్ష్యాలతో ఈ నియోజకవర్గ అభ్యర్థి పరిశ్రమల శాఖ మంత్రిగా, జౌళి శాఖ మంత్రిగా ఉంటే కూడా ఇన్ని బాకీలు ఉన్నాయి. మళ్ళీ ఇలా బ్యాక్ బిల్లింగ్ కోసం మళ్ళీ మా పత్రం రాశారు. అది కూడా రేపు ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి మొన్ననే పవర్ మినిస్టర్ గారికి ఇచ్చాం. మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని ఆ బ్యాంక్ బిల్లింగ్ ఏ రకంగా చేసి దాన్ని వాళ్ళకి ఏ రకంగా సహకరిస్తామో తప్పకుండా ప్రభుత్వం అంతేగాదు మీరు అడిగినటువంటి అన్ని సమస్యలకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా వాళ్ళు చిన్న చేసిన ఆర్థిక వ్యవస్థని నాశనం చేసి వెళ్ళిపోయినా కూడా దాన్ని ఏదో రకంగా చక్కబెట్టుకుంటూ ₹1 పన్ను కూడా పెంచకుండా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వాళ్ళు ఏది నెరవేర్చలేదని చెప్పి గోతికాలను నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. అయినా సరే మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మికి ఒక మాట ఇచ్చాం. అమ్మ మిమ్మల్ని అందరినీ మీ అమ్మగారికి పోవాలన్నా, మీ అత్తగారికి పోవాలన్నా, మీ దేవుడి గుడికి పోవాలన్నా, మీరు ఎక్కడికి పోయి వ్యవహారం చేసుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పంపిస్తామని చెప్పి మాట చెప్తాం. అది సాధ్యం కాదు అని చెప్పి దాని మీద తప్పుడు ప్రకటన చేశారు. వాళ్ళ సోషల్ మీడియాను వాడుకున్నారు. మహిళా మహిళలు కూడా అవమానపరిచారు. మీరంతా బస్సులో ఎక్కితే చుట్టూ పట్టుకొని దెబ్బలాడుతున్నారు. అట్లా పెట్టి పోస్టులు పెట్టి మిమ్మల్ని కూడా అవమానపరిచే ప్రయత్నం చేశారు. అయినా ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు, సుమారు 200 కోట్ల మంది మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో సందర్భంగా మాట్లాడుతుంది. అది చూసి పక్కన నిన్న మొన్న పక్క రాష్ట్రాల్లో కూడా పథకాన్ని ప్రారంభించే పరిస్థితి వచ్చింది. అయినా ఈ రాష్ట్ర ప్రజలు అడగకపోయినా కూడా పేదలకు ఇచ్చే బియ్యం కూడా మనం తినే బియ్యం వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు, మీ సెక్రటరీ శైలజా రామయ్య గారు ఏ బియ్యంతో అన్నం తింటుందో, లక్ష్మణ కుమార్ గారు ముఖ్యమంత్రి ఇంట్లో ఏ బియ్యం తింటున్నారో అదే బియ్యం పేదలకు ఇవ్వాలని చెప్పి రైతాంగానికి ₹500 బోనస్ ఇచ్చి సన్న ఓట్లు పండించడానికి భయపడే రైతాంగాన్ని ప్రోత్సహించి ఈనాడు 283 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. దానికోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టి ఈ రోజు బడులలో హాస్టల్లో ఉన్నటువంటి పేద పిల్లలకి, లక్ష్మణ కుమార్ గారి ఆధీనంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ సన్న బియ్యాన్ని ఇచ్చి ఈ రోజు ఉన్నత వర్గాలు, సంపన్నులు, కోటీశ్వరులు ఏ బియ్యం తింటున్నారో మన పేద బిడ్డలు కూడా ఆ బియ్యంతో అన్నం తింటున్నారు. అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మాట అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకంగా అనేక అసాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని సుసాధ్యం చేసి భారతదేశంలోనే తెలంగాణ మోడల్ పాలనని ఈ రోజు అన్ని రాష్ట్రాలు కూడా ఆశించి అక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలకి ఇంటికి కూడా మేము 200 యూనిట్లు ఇస్తామని చెప్పాం. మాట ప్రకారంగా 50 లక్షల కుటుంబాలకి అర్హులైనటువంటి వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇచ్చే పథకాన్ని, అదేవిధంగా గ్యాస్ బండ్ 500 ఇస్తామని చెప్పాం. ప్రతి తల్లి కూడా ₹500 గ్యాస్ బండ్ ఇచ్చే పథకాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా అన్ని పథకాలు రైతులకు ఇచ్చే వాగ్దానాన్ని రైతులకు ఇచ్చి ఆడిని పంటలు పండించుకుని ఆత్మస్థైర్యాన్ని క్రియేట్ చేశాం. ఈనాడు పచ్చగా ఉండేటటువంటి తెలంగాణ మేముంటే అన్ని నడిచింది. చెక్కు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి నేతల్లో ఆత్మ ధైర్యం పెంపొందించాలని ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం రావడం జరిగిందని మనకు సందర్భంగా
ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ మహేష్ కృష్ణ గారు, పెద్దలు జిల్లా పంచాయతీ సత్యనారాయణ గారు, కేకే మహేంద్ర రెడ్డి గారు, ప్రకాష్ గారు, వ్యవసాయ మార్కెట్ ఉన్నటువంటి శైలజ రామయ్య గారు ఉన్నటువంటి అనుభవానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పథకానికి కార్యక్రమానికి చేరుతున్నటువంటి వారితో మరో ముఖ్య అతిథిగా పలు సందర్భాల్లో వారి కార్యక్రమాన్ని వెలుగొందుతున్న వేళ ఇక్కడ సిరిసిల్లాలో కార్మికుల సంఖ్యకు సంబంధించిన సంక్షేమాన్ని రోజులు చూస్తున్న వేళ అటు పక్కన వేములవాడ ధార్మికంగా దేవాలయానికి సంబంధించిన అంశంలో అంటే ధార్మిక క్షేత్రమైనటువంటి రాజధాని సిరిసిల్లాలో అన్ని రంగాలు అభివృద్ధిలో తీసుకోకపోవడం లక్ష్యంతో ఇటు రైతన్నలు అటు నేతన్నలు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకుని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక చక్కటి శాఖల కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు తీరును ఇప్పటికే అందరూ చూస్తున్నాం. 20 మాసాల క్రితం పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా పదవులను స్వీకరించిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎలా మరి అభివృద్ధి విషయంలో చెప్పండి. నేను ఆనాడు చెప్పిన అంబేద్కర్ సర్కిల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగని నేతన్న సమస్యలు పరిశీలించే శక్తి నది ప్రభుత్వానికి దారిద్ర్యంలో కూడా ఈ దేవుల రాజ్యాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత నేను తీసుకుంటున్నాను భావిస్తున్నాను. ఆ రోజు అక్రమంగా నేతృత్వంలో కానీ కొంతమంది నాయకులలో ఈ ప్రభుత్వం మారిందే ఆ పరిస్థితి ఏంటంటే మాటిచ్చాం ఆ మాటలు అమలు చేసుకుంటూ ముందుకుపోయే క్రమంలో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి 10 దఫాలుగా పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు చేతులు దఫాలుగా 10 దఫాలుగా పెద్ద పొన్నం ప్రభాకర్ గారు, పెద్ద శ్రీరాబాబు గారు, ఇప్పుడు మంత్రిగా అయినటువంటి సహచర విప్పు లక్ష్మణ్ కుమార్ గారు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఇక్కడ స్థానిక సాంసద్గా అటు పోటీ కాంగ్రెస్ పార్టీ పక్షం వారు అనేక సందర్భాలు కలిసినప్పుడు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఇప్పటికీ గత ప్రభుత్వం బకాయి పెట్టింది 352 కోట్ల నేతలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ ప్రభుత్వం నేత ప్రశ్న ఆగుతుంది అవునా కాదు ఒకసారి నేతలు విడుదల చేస్తూ చెప్పుకుంటున్నా. ఆనాడు అయ్యో అని కాదుతామో అయ్యో మా పరిస్థితి అని చెప్పినటువంటి వారికి ఈ ప్రభుత్వం అండదండలు అందించిన లేదా దయచేసి చూడటానికి గమనించడం సందర్భంగా కోరుతూ వ్యక్తులు మారినంత మాత్రాన ఈ రోజు ఆ వ్యక్తులు ఏదో అపారమైన ఆలోచనతోటి ఏమని ఆలోచిస్తున్నా ఒకసారి చెప్పడం కోరుతున్నాం. ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, నేను అందరికీ మీకు ప్రేమ ఉంటుంటే ఎందుకు మీ కొరకు పర్యాలు పెట్టిపోయిన మీ ప్రభుత్వాన్ని అడుగుతాము. మీ ప్రభుత్వంలో యువరాజుగా ఉన్నటువంటి 2వ స్థానం మీరే ఎందుకు ఈ 300 పెన్షన్ కోట్ల పర్యాలు పెట్టిపోయారంటే దానికి మాత్రం సమాధానం లేదు. కానీ ఇప్పుడు అప్పట ప్రేమతో లేఖ రాసిన డిప్యూటీ సీఎం గారికి బిల్డింగ్ను మీరు మార్పు చేయడం మేము కూడా పెద్దలు తుమ్మల నాగేశ్వర గారి చేతుల మీదుగా శైలజ రామయ్య గారి చేతుల మీద మా మంత్రులందరూ కూడా బిల్డింగ్ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ పట్ల మోసపోయిందా మోసగించబడ్డరా కావాలని నా దగ్గర తీసుకుపోయి ఎక్కువ పెట్టిందా అలాంటి వారికి 30 కోట్ల పైచుల్ని కూడా మాఫ్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది లేదా ఈరోజు ఆ భార్యలో అప్పుడప్పుడు లేఖ కూడా చూసిన సందర్భంలో అడుగుతా ఉన్నాం. ఎందుకు మీ హయాంలో ఎన్ని కోట్లు బకాయి పెట్టారు? ఈరోజు ఆ పని కల్పించే లేకపోతున్నటువంటి బాగున్నప్పుడు కూడా ఇంచుమించు 6,86,00,000 చీరలకు సంబంధించి అదేవిధంగా స్కూల్ డ్రెస్లకు సంబంధించినటువంటి పనిని కల్పించి దాని విలువ ఈ సంవత్సరం 270 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరంలో సుమారు 8 నుంచి 10 మాసాలకు సరిపడా పని కల్పించాలని చెప్పని అటు స్వశక్తి మహిళలకు ఏకరూపం సృష్టించే జీవనకాలి అవి 4 కోట్ల పెన్షన్లు మిగతా 2 కోట్ల లేకుండా స్కూల్ డ్రెస్సులు ఇతరాలు కూడా కలిపి ఈ రోజు ఇక్కడ పని కల్పిస్తా ఉన్నాయి. మరి అన్ని కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఈ మధ్యలో శైలజరావు వచ్చినప్పుడు నేను ఒకసారి పరిశీలన చేస్తే వారానికి 4,000, వారానికి 5,000, కొందరైతే వారానికి 6,000 రూపాయలు
ప్రభుత్వం చెప్పినటువంటి మార్పు తృప్తిని సంతృప్తిని కలిగిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు ఉన్నటువంటి నేతలను ఆదుకోవడం కోసం కార్మికులను ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వం సిద్ధిస్తుంది. అందుకే నేతలకు సంబంధించిన రుణమాఫీ చేసిన సందర్భం ఉంది. ఈరోజు లిఫ్ట్ పక్కన ఈరోజు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం కూడా తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కార్యక్రమాన్ని దయచేసి గమనించాలని సందర్భం కోరుతూ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడడం ఉంది. ఈ జిల్లాలో సిరిసిల్ల పట్టణంలో గాంధీనగర్ లో గల రామ్ బగీచా మండప్ లో 30 ఫీట్ల ఎత్తుతో వినాయక విగ్రహాన్ని మండప నిర్వాహకులు తయారు చేస్తున్నారు. కలకత్తాకు చెందిన కళాకారులతో 25 రోజుల నుండి విగ్రహ తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. గత 14 సంవత్సరాల నుండి విగ్రహ ఏర్పాటు చేస్తున్న రామ్ బగీచా మండపం నిర్వాహకులు ఈసారి మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రసాయనిక పదార్థాలతో కాకుండా ఈసారి మట్టితో విగ్రహం తయారు చేయించడం ప్రత్యేకంగా చెప్పుకొచ్చని పేర్కొన్నారు. నవరాత్రులు స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడ నిమజ్జనం చేస్తామని తెలిపారు. స్వామివారి మట్టిని ప్రతి ఒక్కరికి ప్రసాదంగా అందజేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇంత పెద్ద వినాయకుని భారీ విగ్రహం ఎక్కడ ఉండదని తెలిపారు. గణేష్ మహారాజ్ కి జై. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రామ్ బగీచా మండప్ స్వామివారు ఈ సంవత్సరం మనకు 30 ఫీట్ల ఎత్తుతో మట్టి విగ్రహాన్ని ఈ సంవత్సరము మనము దర్శనం స్వామివారు ఇవ్వబోతున్నారు. అయితే ప్రతి సంవత్సరము మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మనము ఎవ్రీ ఇయర్ గత 14 సంవత్సరాలుగా చేస్తున్నాము. సో ఈ సంవత్సరము రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన రామ్ బగీచా మండప్లో 30 అడుగుల స్వామివారు మట్టి విగ్రహాన్ని స్వామివారు దర్శనం ఇస్తున్నారు. ఈ స్వామివారి విగ్రహాన్ని కలకత్తా కళాకారులు ఒక 6 వచ్చి ఇక్కడనే ఉండి గత 25 రోజులుగా స్వామివారిని రూపుదిద్దడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా స్వామివారి రూపం చూసుకున్నట్టయితే ఒక 10 ఆయుధాన్ని పట్టుకొని ఇవ్వబోతున్నారు. అలాగే మనకు నిమజ్జనం కూడా ఇది కూడా ఒక విశిష్టత అనుకోవచ్చు, ఇది కూడా ఒక ప్రత్యేకత అనుకోవచ్చు. ఈ సంవత్సరం రామ్ బగీచా దగ్గర నిమజ్జనం అనేది ఇక్కడనే జరగబోతుంది. నిమజ్జనానికి స్వామివారిని ఊరేగింపు చేసి మనం కోనేరులను లేకపోతే మన వాగుల్లో నిమజ్జనం చేయకుండా స్వామివారిని ఇక్కడనే మన మండప్ దగ్గర స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారిని నిమజ్జనం చేసిన తర్వాత ఆ మిగిలిన మట్టిని ఒక ప్రసాదం లెక్క ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ ఆలయ నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి. సెప్టెంబర్ 15వ తేదీలోగా ఇందిరా స్వశక్తి చీరల ఆర్డర్ను పూర్తి చేయాలని ఆదేశించిన చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. జిల్లాలలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు. బహుజన వర్గాలకు విద్యను అందించిన మహానీయుడు జ్యోతి బాపులే అని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఎనిమిదవ రోజుకు చేరుకున్న నేత కార్మికుల నిరసన దీక్షలు. ప్లకార్డులతో టెక్స్టైల్ పార్క్ ముందు కార్మికుల నిరసన. రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు స్వాగతం పలికిన అధికారులు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఎల్లప్పుడూ కాపాడుకుంటామని వెల్లడించిన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నేతన్న బీమా చెక్కుల పంపిణీ, ఇందిరా స్వశక్తి చీరల ఆవిష్కరణ. సిరిసిల్లలో 30 ఫీట్లతో వినాయకుని భారీ మట్టి విగ్రహం ఏర్పాటు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.